హనుమంతుడు శ్రీరాముడు ఇద్దరు చిన్నప్పుడే కలుసుకున్నారని మీకు తెలుసా? హనుమంతుడు ఆడుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా కిష్కింధ అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో రాముడు కూడా ఆడుకోవడానికి కోతి కావాలి అని అల్లరి చేస్తూ ఉంటాడు. దాంతో రాముడు తండ్రి అయిన దశరథ మహారాజు తన భటులను కిష్కింధ అడవుల్లోకి పంపించి కొన్ని కోతులను తెప్పిస్తాడు. కానీ రాముడు వాటిని చూసి నేను అడిగినది ఈ కోతులను కాదు అని అల్లరి చేస్తూనే ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పడంతో దశరథుడు తన మంత్రి అయిన సుమంత్రుడిని కిష్కింధ అడవుల్లోకి పంపిస్తాడు. సుమంత్రుడు రామనామాన్ని జపిస్తూ కిష్కింధ అడవుల్లో వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ రామనామాన్ని విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ రథం ఎక్కి కూర్చుంటాడు. వెంటనే సుమంత్రుడు హనుమంతుడిని తీసుకొని అయోధ్యకు వచ్చేస్తాడు. అక్కడ హనుమంతుడు రాముడు ఒకరినొకరిని చూసుకొని ఎంతో సంతోషపడి కలిసిమెలిసి ఆడుకోవడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు కలిసిమెలిసి ఆడుకున్న తర్వాత విశ్వామిత్రుడితో రాముడు అడవిలోకి వెళ్ళిపోతే హనుమంతుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇలా చిన్నప్పుడే కలిసి విడిపోయిన రాముడు హనుమంతుడు మళ్ళీ పెద్ద అయ్యేంత వరకు కలవలేదు. ఇప్పుడు అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.